ఇండస్ట్రీ ఎప్పుడు హిట్లనే గుర్తుంచుకుంటుంది. బ్లాక్ బస్టర్ బొమ్మే మాట్లాడుతుంది. ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ముచ్చటగా 3 సినిమాలు సిద్ధమయ్యాయి. వాటిలో మొదటగా ఆడియన్స్ ను పలకరించే చిత్రం గేమ్ చేంజర్. రామ్ చరణ్ కథానాయకుడిగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా సక్సెస్ ఈ ముగ్గురి కెరీర్ కు ఎంతో అవసరం. మరి వారెవరు, ఆ కథ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఇండస్ట్రీలోనైనా హీరోల పేరు మీద సినిమాల బిజినెస్ జరుగుతుంది. చాలా తక్కువ మంది దర్శకుల పేరు మీద మాత్రమే టికెట్లు దిగుతాయి. అలాంటి వారిలో షణ్ముగం శంకర్ ఒకరు. ఇది శంకర్ మూవీ అని ప్రేక్షకుడిని థియేటర్ కు రప్పించే మంత్రదండం ఆయన చేతిలో ఉంది. లార్జర్ దెన్ లైఫ్ కాన్సెప్ట్ కు సోషల్ మీడియా మెసేజ్ జోడించి తీయడంలో ఆయన సిద్ధహస్తుడు. జెంటిల్మెన్ నుంచి రాబోయే గేమ్ చేంజర్ వరకు ఆయన సినిమాల్లో అది క్లియర్ గా కనబడుతోంది. రోబో తర్వాత ఆ స్థాయి మ్యాజిక్ శంకర్ సినిమాల్లో కనిపించలేదు. స్నేహితుడు, ఐ 2.0 మంచి అనుభూతిని పంచినా శంకర్ మార్క్ బెంచ్ స్కోర్ ను సాధించలేకపోయాయి. ఇండియన్ 2 గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అందుకే గేమ్ చేంజర్ హిట్ శంకర్ కి చాలా అవసరం. ఇన్నేళ్ల కెరీర్ లో ఆయన నేరుగా తెలుగు సినిమా తీసింది లేదు. దీంతో ఈ మూవీ పైనే ఆశలన్నీ ఉన్నాయి. ప్రచార చిత్రాలు చూస్తుంటే శంకర్ మార్క్ మెసేజ్ తో పాటు కమర్షియల్ హంగులను మిస్ చేయకుండా మూవీని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. RRR లో రామరాజుగా అద్భుతమైన నటనతో అలరించారు రామ్ చరణ్. ఆ సినిమా కోసం ఎంత కష్టపడింది ఇటీవల మేకింగ్ వీడియోలోనూ అందరూ చూశారు. ఎమోషన్ తో తెరపై రాజమౌళి చేసిన మ్యాజిక్ అది. అయితే ఆ తర్వాత వచ్చిన ఆచార్య తండ్రి కొడుకులిద్దరికి అంటే చిరంజీవి చరణ్ కు చేదు అనుభవాన్నే ఇచ్చింది. దీంతో గేమ్ చేంజర్ విజయం రామ్ చరణ్ కు అవసరం. శంకర్ విజన్ కు తగినట్లు చరణ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయినట్లు ప్రచార చిత్రాలు చెప్తున్నాయి. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ నటుడు హిట్ అందుకోవడం కష్టమని ఇండస్ట్రీ టాక్. అది చరణ్ కు అనుభవం. మగధీర తర్వాత ఆరెంజ్ ఫలితం అందరికీ తెలుసు. RRR లో నటించిన ఎన్టీఆర్ దేవరను ఒంటి చేత్తో మోసి ఆ ట్రాక్ ను బ్రేక్ చేశారు. మరి రామ్ చరణ్ గేమ్ చేంజర్ అవుతారా చూడాలి. శంకర్ గారు ఏం చేస్తారండి? ఇప్పుడు ఆ సినిమా ఎలా ఉంటుందో అని అందరూ విమర్శలు చేస్తున్నారు. ఇది నా కంబ్యాక్ ఫిలిం అని ప్రేక్షకులు విజిల్స్ వేసే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఇది గేమ్ చేంజర్ ప్రచార కార్యక్రమంలో దిల్ రాజు వ్యక్తం చేసిన అభిప్రాయం. దిల్ రాజు ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడి చాలా కాలమే అయింది. థ్యాంక్ యూ, వారసుడు, శాకుంతలం, ది ఫ్యామిలీ స్టార్ ఏవి బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో గేమ్ చేంజర్ విజయం అందరికంటే నిర్మాత దిల్ రాజు కు ముఖ్యం. సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడానికి ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు. అంతేకాదు, సంక్రాంతికి వస్తున్నామంటూ మరో మూవీలోనూ ఆయన ప్రేక్షకుల ముందుకు రానుండడం గమనార్హం. దీనికి తోడు టికెట్ రేట్లు పెంచుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అనుమతి సంపాదించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. మరి ఈ సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఎన్ని హిట్స్ తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.